మగవారిలో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఎవరిలో చూస్తాం? అంటే ఎందుకు? వాళ్ళలో కారణాలు ఏంటి? సో ఈ రికరెంట్ మిస్క్యారేజెస్లో మనకి మగవాళ్ళు కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్స్ స్పర్మ్ డిఎన్ఏ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో స్పర్మ్ యొక్క డిఎన్ఏ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో రికరెంట్ మిస్క్యారేజెస్కి వన్ ఆఫ్ ది రీజన్. ఈ స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎవరిలో అవుతుంది అంటే దర్ ఆర్ మెనీ రీజన్స్. ఒకటి మోస్ట్ కామన్ వచ్చేసి స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్, రేడియేషన్స్, తర్వాత అదేవిధంగా ఈ యొక్క డైట్, ఒబిసిటీ, తర్వాత వ్యారికోసీలు, తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్. సో ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏజ్. సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ స్పర్మ్ యొక్క డిఎన్ఏ అనేది మనకు ఇంటిగ్రిటీ అనేది పోవడానికి. సో స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ ఉందన్నమాట. ఇట్స్ అ మెయిన్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్. సో ఇది వచ్చేసి డెడికేటెడ్ ఎంబ్రియాలజిస్ట్ హూ ఇస్ ట్రైన్డ్, వాళ్ళే ఈ టెస్ట్ అనేది ఒక 1 to 2 hours ఈ టెస్ట్ చేస్తారు. సో టెస్ట్లో మనకు ఒక ఫీల్డ్లో ఎన్ని స్పర్మ్స్, సపోజ్ ఒక 100 స్పర్మ్స్లో మనకు ఎవాల్యుయేట్ చేస్తారనమాట, చూస్తారు. సో దాంట్లో మనకు ఎన్ని స్పర్మ్స్ అనేది మనకు ఫ్రాగ్మెంట్ అయినాయి, ఎన్ని బాగున్నాయి అనేది చూసి దాన్ని బట్టి ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది టెస్ట్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక పేషెంట్ ఉన్నారు, మాకు సెమినాలిసిస్ చేసుకున్నాం, సెమినాలిసిస్ ఈజ్ వెరీ గుడ్, పర్ఫెక్ట్లీ నార్మల్ జ్యూస్ పర్మియా, అంటే మాది కౌంట్ అంతా నార్మల్ ఉంది, మొటిలిటీ నార్మల్ ఉంది, మార్ఫాలజీ కూడా నార్మల్ ఉంది, అయినా కూడా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుందా రిపోర్ట్ నార్మల్గా ఉన్నా కానీ? సో రికరెంట్ మిస్క్యారేజెస్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది వన్ ఆఫ్ ద ఇండికేషన్. రికరెంట్ మిస్క్యారేజ్ ఎందుకు అంటే దో ఆల్ రిపోర్ట్స్ ఆర్ నార్మల్ ఇన్ సెమినాలిసిస్లో మనకు కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, ఇన్ఫెక్షన్ ఏం లేదు, ఇవన్నీ నార్మల్ ఉన్నా కానీ బట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఒకవేళ హై ఉందనుకోండి, సో రికరెంట్ అబార్షన్స్ అనేది కారణం అనేది ఉంటుందన్నమాట. అబార్షన్స్ ఉన్నప్పుడు ఈవెన్ నార్మల్ సెమినాలిసిస్ ఉన్నా కానీ డిఎఫ్ఐ టెస్ట్ అనేది మీరు అడ్వైస్ చేస్తారు. ఇప్పుడు ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ అనేది వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్.